ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. మరొక రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క పరిచర్య ప్రారంభాన్ని మనం చూస్తున్నాం. పరలోక రాజ్యము, మారు మనస్సు అనే 2 విషయాలతో యోహాను గారు ఆనాటి ప్రజలను హెచ్చరిస్తూ వచ్చారు. మారు మనస్సు, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, మారు మనస్సు పొందండి అని ప్రజలను ఒప్పింప చేస్తూ వాళ్ళు వారి పాపాలు ఒప్పుకునేటట్లుగా ప్రోత్సహించి బాప్తిసం పొందేటట్లుగా వారికి బాప్తిసాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇంకా మార్పు చెందనటువంటి వాళ్ళు కూడా బాప్తిసం పొందడాన్ని చూసి వాళ్ళని గద్దించి మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అని హెచ్చరించినటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి మనం ఫలించాలని గత దినాన్న ఫలించడానికి సూత్రాలేంటి, ఫలించేవాడు ఏ రీతిగా ఉండాలి అనే కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అంటారు ఇక్కడ భక్తుడు. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. చాలాసార్లు ఈ మాట మనం వింటూ ఉంటాం. అయితే ఈరోజు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అంటే ఏంటో, మారు మనస్సుకు తగిన ఫలాలు ఏంటో మనం చూద్దాం. మారు మనస్సులో మన హృదయం నిత్యము మంచి దాని వైపు మరలడం, అందులో పశ్చాత్తాపం ఉంటుందని, నిత్యము విశ్వాసంతో దేవుని వైపే మన హృదయం మరల్చబడి ఉంటుందనే విషయాన్ని గత దినంలో మనం ధ్యానం చేసుకున్నాం. గత వర్తమానాలు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవారు వారికి ఉండే లక్షణాలు ఏంటో చాలా మంది భక్తులు చాలా చోట్ల చాలా విషయాలు చెప్పారు. ఆయా భక్తులు మారు మనసుకు తగిన ఫలాలంటే ఏంటో తెలియపరచడం కోసం కొన్ని వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో చూపించడం జరిగింది. ఆ వాక్యాలని నేను కూడా మీకు చూపించి మారు మనసు పొందామనడానికి రుజువులు అన్నమాట. మారు మనసు పొందిన వ్యక్తికి ఈ లక్షణాలు ఉంటాయి అని మనం ఈ వాక్యాలు చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. కొన్ని వాక్యాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును.
ఇక్కడ మారు మనసు పొందడం, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం అంటే అర్థం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. భక్తిహీనులు తమ మార్గాలను విడిచిపెట్టాలి. భక్తిహీనులు తమ మార్గాల్ని విడిచిపెట్టాలి. దుష్టులు తమ తలంపుల్ని మానేయాలి. దుష్టులు తమ తలంపుల్ని వాళ్ళు యెహోవా వైపుకు తిరగాలి. యెహోవా వైపు తిరిగితే ఆయన బహుగా క్షమిస్తాడు, జాలి పడతాడు. అంటే మారు మనసు పొందడం అంటే దుష్టత్వాన్ని నుంచి మళ్ళుకోవడం అనమాట. దుష్టులు తమ తలంపులు మానాలంటాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది కూడా ఎందుకు? మీలో ప్రతి వానిని తన దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడంటాడు అపొస్తలుల కార్యములు. కాబట్టి నిర్జీవ క్రియలు అంటారు వీటిని ఏమంటారు? నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టి ప్రభు వైపుకు మనం తిరగాలి. నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టి మనం ఏం చేయాలి? ప్రభు వైపు తిరగాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 18 నుంచి చదువుతాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి అంటున్నాడు. నవీన స్వభావాన్ని ధరించుకోండి. చాలా మంది సంఘాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని చెబుతూ పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగాలి, పరిచర్య ధర్మం జరిగించాలి. అందుకే దేవుడు కొందరిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాడు. కాబట్టి మనకు మీదట పసిపిల్లలమైనట్టు ఉండకుండా మనుషుల మాయాపోయాల చేత వంచనతో తప్పు మార్గానికి మిమ్మల్ని రాగేసే కుయుక్తితో గాలికి కొట్టుకుపోయేటువంటి ప్రతి ఉపదేశానికి మీరు అటు ఇటు కొట్టుకుపోయి అలలు వచ్చినప్పుడు ఎలాగైతే కొట్టుకొచ్చేస్తామో అలాగా ఉండకుండా క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము అని చెబుతూ ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్నటువంటి ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేస్తూ ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉన్నది. కాబట్టి మీరు దేవుని పిల్లలు ఇక మీదట అన్య జనులు నడుచుకున్నట్లుగా నడుచుకోకుండా అన్ని జనులు నడుచుకున్నట్టుగా నడుచుకోకూడదని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. అన్ని జనులు అంధకారమైనటువంటి మనస్సు కలిగిన వారు, తమ హృదయాల్లో అన్ని జనుల హృదయాల్లో కఠినత్వం ఉంటుంది, అన్ని జనుల హృదయాల్లో అజ్ఞానం ఉంటుంది. అన్య జనులు దేవుని జీవంలోనికి అంటుకట్టబడలేదు, దేవుని జీవంలో నుంచి వేరుపరచబడ్డారు. అన్య జనుల మనస్సుకి కలిగేటువంటి వ్యర్థమైన వాటిని వాళ్ళు అనుసరించి నడుచుకుంటా ఉంటారు. వారి సిగ్గు అనేది ఉండదు. వాళ్ళకి నానా విధమైనటువంటి అపవిత్రతని అత్యాశతో
జరిగిస్తూ ఉంటారు. కాముకత్వానికి తమ్మును తాము అప్పగించుకుంటారు. అయితే మీరు యేసుక్రీస్తు ప్రభుని గురించి విన్నారు. ఆయనలో సత్యం ఉంది అనే విషయం మీకు తెలిసింది. ఆయన యందు ఉపదేశాన్ని మీరు పొందారు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకుని నూతన పరచబడిన వారమై నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అంటున్నాడు. మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ అన్ని జనులను చెప్తున్నాడు, దేవుని ఎరిగిన వారి గురించి చెప్తున్నాడు. అన్ని జనుల యొక్క క్రియలేంటో చెప్పాడు. వాళ్ళు అంధకారమైన మనస్సు కలిగిన వారు, తన హృదయం యొక్క కాఠిన్యాన్ని వాళ్ళు అనుసరించేవారు. వాళ్ళ హృదయాల్లో అజ్ఞానం ఉంది. దేవుని జీవంలోంచి వారు వేరుపరచబడ్డారు. తమ మనసుకు కలిగినటువంటి వ్యర్థతని వాళ్ళు అనుసరించి నడుస్తారు. వారు సిగ్గులేనోళ్ళు. నానా విధమైనటువంటి దురాశలతో, అపవిత్రతతో, అత్యాశతో వాళ్ళే కాముకత్వానికి అప్పగించుకుంటారు. అయితే మనం యేసును గూర్చి విన్నాం. ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు మనం ఉపదేశించబడిన వారము. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసం ఉంది, దురాశ ఉంది, చెడిపోయినటువంటి స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని వదిలేసుకుని నూతన పరచబడి నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలిగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి అంటున్నాడు. కాబట్టి ఇక మీదట అన్ని జనులు నడుచుకున్నట్లుగా మనం నడవకూడదు. ఒకప్పుడు మనం అన్ని జనులమే. ఒకప్పుడు అన్ని జనులు లాంటి ప్రవర్తన మనం కలిగిన వాళ్ళమే. అయితే ఇప్పుడు క్రీస్తుని ఎరిగాం కదా, మారు మనసు పొందాం కదా, బాప్తిసం పొందాం కదా, దేవుని బిడ్డలమయ్యాం కదా. ఆ పాత ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? వదిలేసి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అది మారు మనసుకు తగిన ఫలం. అంటే యేసుక్రీస్తుని అంగీకరించాక కూడా అన్ని జనుల్లాగా మనం చేస్తే మారు మనసుకు తగిన ఫలం ఫలించినట్టు ఎలా అవుతుందండి? ఏమండి? క్రీస్తును కలిగి ఉన్న తర్వాత కూడా ఇలాగ అన్ని జనుల్లాగా లోక సంబంధమైనటువంటి వ్యర్థతను అనుసరిస్తూ నడుస్తూ ఉంటే ఎలాగా మారు మనసుకు తగిన ఫలం ఫలించినట్టు అవుతుందా? మారు మనసుకు తగిన ఫలం ఫలించినట్టు అవుతుందా? కాబట్టి గమనించండి, మనం దేవుని బిడ్డలం. మారు మనస్సుకు తగినటువంటి ఫలాన్ని మనం ఫలించాలి. కాబట్టి ఇక అన్ని జనులలాగా నడుచుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? అందుకే మనం ఇక మీదట అన్ని జనులు నడుచుకున్నట్లుగా నడుచుకోవద్దు అంటాడు. అది మారు మనస్సుకు తగిన ఫలం. అంటే మారు మనస్సుకు తగిన ఫలం. అన్ని జనుల్లాగా నడుచుకోకూడదు. అందుకే లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో మనకు క్లియర్గా ఉంటుంది. 7వ వచనం, లూకాసు వార్త 3:7. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహం చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అని చెప్తారు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేర నుంచబడి ఉంది. కాబట్టి మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడద్ది అని 9వ వచనంలో చెప్తాడు. అందుకు జనులు అడుగుతారు, అలాగైతే మేమేం చెయ్యాలి అని అతన్ని అడుగుతారు. 11వ వచనంలో అంటాడు ఆయన, రెండంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలి, ఆహారం గలవాడు కూడా అలాగే చెయ్యాలి.
12వ వచనంలో సుంకరులు అడుగుతున్నారు. సుంకరులు పన్ను వసూలు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా బాప్తిసం పొందొచ్చు. బోధకుడు మేమేం చేయాలని అడిగితే అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ ఎవరి దగ్గర తీసుకోవద్దు. సైనికులు వచ్చారు, మేమేం చేయాలని అడిగారు సైనికులు. ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరి మీద అపనింద వేయొద్దు, మీ జీతాలతో మీరు తృప్తి పొందండి అని వారితో చెప్పాడు. అంటే మార్పు అనమాట. పన్ను వసూలు చేసేవాళ్ళు సుంకరులు వచ్చారు, సమస్త జనులు వచ్చారు, సైనికులు కూడా వచ్చారు, అడుగుతున్నారు మేమేం చేయాలి. అయితే మేమేం చేయాలి? న్యాయంగా, నీతిగా, యథార్థంగా బ్రతకమని చెప్పాడు. అన్యాయంగా ఇతరులను దోచుకోవద్దు, ఇతరులను బాధ పెట్టవద్దు, ఇతరులు దాసించొద్దు అని చెప్పాడు వాళ్ళు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలంటే మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్ని జనులు నడుచుకున్నట్లుగా నడవకుండా మన చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారమై, అంటే మన చిత్తం అంటే మన సొంత ఆలోచనల్లో దేవుని చిత్తాన్ని జోడిస్తే, మన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి మనం విధేయులమవుతే నూతన పరచబడతాం. ఇంప్లిమెంట్ వస్తుంది అనమాట. నూతన పరచబడి నవీన స్వభావాన్ని, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి నవీన స్వభావాన్ని మనం పొందుకుంటాం. అది కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలు అంటే, దీన్ని మనం బాగా అర్థం చేసుకుంటే, దానికి ఒక మాట మనం పెడితే, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, లేదా ఇంకొక మాటలా చెప్పుకోవాలంటే అన్య జనుల వలె మనం ప్రవర్తించకుండా క్రీస్తు వలె మనం ప్రవర్తించాలి. నూతన స్వభావాన్ని, అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని, యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికే నవీన స్వభావాన్ని మనం అనుసరించాలి. అది మొదటి విషయం. రెండవది, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అంటే రెండవది గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఏంటి? ఫలములు అనమాట. ఆత్మఫలాలు. అంటే ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించిన తర్వాత, మారు మనసు పొందాక, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంటే అతడు ఫలించాలి, ఆత్మఫలాలు ఫలించాలి. అతనిలో నీతి క్రియలు ప్రారంభం అవ్వాలి. ఇవన్నీ నీతి క్రియలే. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఏంటి? నీతి క్రియలు అనమాట. నీతి క్రియలు. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి అంటే, ఆ వ్యక్తిలో నీతి క్రియలు ప్రారంభించబడతాయి. అవినీతి క్రియలన్నీ ఆగిపోతాయి, నీతి క్రియలు ప్రారంభించబడతాయి. అవినీతి క్రియలు అంటే మనకు తెలుసు: జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట. ఇవన్నీ కూడా అవినీతి క్రియలు అన్నమాట. ఈ అవినీతి క్రియలకు ఫుల్ స్టాప్ పెట్టి మారు మనసు పొందినటువంటి వ్యక్తి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం అంటే నీతి క్రియలను తన జీవితంలో ప్రారంభించడం. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటే నీతి క్రియలు మన జీవితాల్లో ప్రారంభించబడాలి. మూడో మాట,
మూడో మాట లూకాసు వార్త 19వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 19:18. 19:8 చదువు. 8. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునేడలా అతనికి 4 గంతలు మరల చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఏంటంట? ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 గంతలు చెల్లిస్తాను. అంటే అన్యాయం చేశాడని తెలిసింది. దాన్ని ఏం చేస్తున్నాడు అంటే అచ్చి ఉన్న వాటిని ఏం చేస్తున్నాడు? ఇచ్చేస్తున్నాడు అనమాట. అచ్చి ఉన్న వాటిని ఏం చేస్తున్నాడు? ఇచ్చేస్తున్నాడు. అంటే అతనిలో మార్పు కలిగింది. మారు మనసుకు తగిన ఫలం అంటే అదే. అతనిలో మార్పు కలిగింది. అచ్చి ఉన్న వాటినన్నిటిని ఇచ్చేస్తున్నాడు. అందుకే అసలు యేసు ప్రభు రాగానే అసలు ఎవరో చూద్దామని వెళ్ళాడు జక్కయ్య. ఎవరో చూద్దామని వెళ్ళాడు. తీరా వెళ్ళిన తర్వాత ప్రభు అతనితో, అతను ఎక్కడైతే చెట్టు మీద కూర్చున్నాడు అక్కడ కూర్చో ఆగి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. యేసయ్య ఆ ఇంటికి వచ్చాడు. అంతే, ఆ ఇంటికి వచ్చాడు. అతనిలో గొప్ప మార్పు కలిగింది. అతడు అన్యాయస్తుడు అనే విషయం అతనికి అర్థమైంది. ఇది సరైన విధానం కాదు అనే విషయం అర్థమైంది. కాబట్టి ఏమన్నాడు? నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి మరల 4 గంతలు చెల్లిస్తాను. మారు మనసుకు తగిన ఫలం అంటే నువ్వు ఎవరికైతే ఏది అచ్చి ఉన్నావో అది తిరిగిచ్చాడు. తిరిగిస్తావా మనం? చెప్పరండి. మందిరానికి వస్తాం, మంచి చెప్పులు ఎవరు వేసుకొచ్చారో చూస్తాం. నీ పనికిమాలిన చెప్పులు అక్కడ పడేసి ఆ మంచి చెప్పులు వేసుకుపోతాం. అచ్చి ఉన్నది ఇవ్వడం కాదు, దొంగిలించే బుద్ధి ఇంకా పోలేదు చాలా మందికి. దొంగిలించే బుద్ధి పోలేదు. మాట్లాడవా నీతోటి? సరైన మారు మనసు ఉన్నవాడితో, సరైన మారు మనసు పొందిన వాళ్ళతో ఆ దొంగ వస్తువులన్నీ మాట్లాడతాయి, తెలుసా? అవన్నీ మాట్లాడతాయి. ఇది నీది కాదు, అదిగో అది నీది కాదు, అది నీది కాదని మాట్లాడతాయి. నిజంగా మారు మనసు ఉన్నవాడికి. మారు మనసు లేనివాడితో అసలు మాట్లాడవాలండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినోడితో ఏది మాట్లాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవాడికి ఇవన్నీ మాట్లాడతాయి. గమనించండి. మీ ఇంట్లో వస్తువులన్నీ ఒకసారి చూసుకోండి. అవన్నీ మీయేనా? ఎవరైనా తెచ్చి మర్చిపోయారా? చాలాసార్లు వాళ్ళు అడగట్లేదు కదా అని మనం మానేస్తాం. మరి అది మోసమే. గమనించండి. చాలా మంది మాకు సేవకులు కదా, బాక్సుల్లో వాటిలో పంపిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ బాక్సులన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి. ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఏదైనా వేసుకుని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ తీసుకురారు. పాపం వాళ్ళు మమ్మల్ని అడగరు, ఎవరు ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే మా పాస్టర్ గారు వాళ్ళ దొంగోళ్ళు అనుకుంటారు. మేమేమో వీళ్ళు పట్టుకెళ్ళిపోయిన తయారు, ఎక్కడున్నాయో తెలియదు, ఎవరికి ఇచ్చామో రాసుకుంటామా అన్నిని? ఎవరికి ఉండాలి కదా వాళ్ళకి. జాగ్రత్త. ఒకసారి మారు మనసు పొందిన వాళ్ళు అయితే మీరు ఇంట్లోకి ఒకసారి వెళ్ళి చూడండి, ఏ వస్తువు అయినా మీతో మాట్లాడుతుందేమో, తీసుకొచ్చి ఇచ్చేయండి. ఏమనుకోరులే, ఏం పర్లేదు. కాబట్టి మారు మనసు తగిన ఫలాలంటే ఏంటి?
అచ్చి ఉన్న ఇచ్చేయడం, ఎవరిది ఎగ్గొట్టకూడదు. అచ్చి ఉన్నది ఇచ్చేయాలి ఖచ్చితంగా, కష్టమైన నష్టమైన ఏదైనా సరే. ఇక్కడ మంచి మంచి పద్ధతి కదండి జక్క. ఇది ఈ లెక్కల్లో చూసుకుంటే జక్క ఇంట్లో ఒక్క పైసా కూడా ఉండదు తెలుసా. జక్కే సంపాదించిన ఆస్తిలో ఒక్క పైసా కూడా ఉండదు. లెక్కలు కట్టుకుంటే ఒక్క పైసా కూడా ఉండదు. అంటే తన ఉద్దేశం ఏంటంటే వేస్ట్ ఈ డబ్బు. ఇప్పుడు దాకా డబ్బే సర్వస్వం అనుకున్నాడు, ఇప్పుడు ఏమనుకున్నాడు తెలుసా, వేస్ట్ ఈ డబ్బు. డబ్బు కంటే గొప్పోడు నా యేసయ్య, డబ్బు కంటే గొప్పోడు నా యేసయ్య, ఆయన ఉంటే చాలు, ఇదెందుకు నాకు అని సగమేమో బీదలకు ఇచ్చేసాడట. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వాడికి 400 చెల్లిస్తే సగం డబ్బులు ఏమో బీదలకు వెళ్తున్నాయి, సగం డబ్బులు వీటికి పోతాయి. ఇంకేం మిగలతావు? ఏం మిగలకపోయినా పర్వాలేదు, నాకు యేసయ్య ఉంటే చాలు. అది మారు మనసు పొందినోడి యొక్క గొప్పతనం. కాబట్టి అచ్చి ఉన్న వాటిని ఇచ్చేయాలి. ఇంకా అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచు. ఇక్కడ ఈ మాట ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మారు మనసు పొందిన వ్యక్తి దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ తన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండేటట్లు కాపాడుకుంటాడు. తన మనస్సాక్షి ఎలా కాపాడుకుంటాడు? నిర్దోషమైనదిగా ఉండేటట్లు కాపాడుకుంటాడు ఎల్లప్పుడూ కూడా. మనం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలం అంటే దేవుని ఎడల మనుషుల ఎడల మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేటట్లు అభ్యాసం చేసుకుంటున్నాడు. గమనించండి, ఏదైనా పని చేస్తాం, మనం పని చేసేటప్పుడు కొన్నిసార్లు మన మనస్సాక్షి మనకు చెబుతుంది, ఇదిగో నువ్వు చేసే పని దేవునికి వ్యతిరేకమైంది అని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ వ్యతిరేకమైన పని మానేయాలి. మనం మానతామా? మానం. కొంతమంది మనుషులకు వ్యతిరేకంగా చేస్తాం పనులు. వాళ్ళు బాధపడతారని తెలిస్తే, మనం చేసే పనులు చూసి తెలిస్తే వాళ్ళు బాధపడతారని తెలుసు, అయినా చేసేస్తాం, అనేస్తాం, మాటలు అనేస్తాం. మన మనస్సాక్షి ప్రభువుని చూసినప్పుడు, అంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, వాక్యం చదవాలనుకున్నప్పుడు చెప్పుద్ది, ఇదిగో నువ్వు ఇలాంటి వ్యతిరేకమైన పని చేసి ఈరోజు వచ్చి ప్రార్థన చేస్తున్నావు, ఈరోజు వచ్చి వాక్యం చదివేస్తున్నావు, ఈరోజు వచ్చి బలలో పాలు పొందేస్తున్నావు అంటదా మనస్సాక్షి? అంటది. మనుషుల మీద లేని పని చెప్పు, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడావు, వాళ్ళు కనపడతారు. వాళ్ళు కనపడినప్పుడు నీకేమనిపిస్తుంది? నీ మనస్సాక్షి అంటే, ఇదిగో వీళ్ళ గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడావు కదా, వీళ్ళని చోటని తిట్టుకున్నావు కదా, వీళ్ళ గురించి ఎలాగా అపోహపడ్డావు కదా అంటది. ఇక్కడ పౌలు గారు అంటాడు, దేవుని ఎదుట మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేటట్లు నేను అభ్యాసం చేసుకుంటున్నాను. మారు మనసుకు తగిన ఫలం అంటే అదే. ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట మానవుల ఎదుట మనం మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేటట్లు మనం కూడా అభ్యాసం చేసుకోవాలి. నా యందు నాకు ఏ దోషము కానరాదు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినా ఇందువల్ల నేను నీతిమంతుడిగా ఎంచబడను,
నన్ను విమర్శించేవాడు ప్రభువే. కాబట్టి దేని గురించి నేను తీర్పు తీర్చను. ఆయన అంధకార మందల రహస్యాలను వెలుగులోకి తెస్తాడు, హృదయంలోని ఆలోచనలు బయలుపరుస్తాడు. అప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుతుంది. అంధకార మందల రహస్యాలను వెలుగు తీస్తాడు ఒకసారి ప్రభు. మన హృదయంలో ఉండేటువంటి స్వభావాన్ని బయటపెడతాడు ఒకరోజు. అప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమో, మన మనస్సాక్షిని శుద్ధిగా కాపాడుకున్నామా, మన మనస్సాక్షి కల్మషం తోచకుండా మనం కాపాడుకున్నామా లేదా అనే విషయం అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మన మనస్సాక్షి దేవుని ఎదుట, సాటి విశ్వాసులు ఎదుట, తోటి మానవులు ఎదుట నిర్దోషమైనదిగా కాపాడుకోవాలి. అది మారు మనసుకు తగిన ఫలంలో అదొక భాగం. ఇంకా తర్వాత మారు మనసుకు తగిన ఫలాలంటే ఎఫెసీ పత్రిక 4:32. ఎఫెసీ పత్రిక 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించాలి. మారు మనసుకు తగిన ఫలాలను ఇది ఒకటి, ఇతరుల్ని క్షమించడం. ఎలా క్షమించాలంట? ప్రభు మనల్ని క్షమించినట్టు క్షమించాలి. మనకి క్షమించే గుణం లేదు, మనలో చాలా మందికి ఉండదు, క్షమించరు. మీకు ఒక రహస్యం చెప్పనా? ప్రభు చెప్పిన సూత్రాల్లో ఒక సూత్రం, అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అనే కోవలో చెప్పుకుంటూ వస్తే ఈ మాట కూడా వస్తుంది, క్షమించుడి మీరు క్షమించబడదు. ప్రభు ఖచ్చితంగా చెప్పారు, మనుషుల అపరాధాలు మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించడు. క్షమిస్తేనే క్షమిస్తాడు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం ఇది ఒకటి, ఏంటంటే ఇతరుల్ని క్షమించాలి. క్షమించగలుగుతున్నావా? క్షమించడం అంటే ఏంటి? బ్రదర్ మొన్న ఇలా జరిగింది, ఏమనుకోకుండా. అదే బ్రదర్ ఎప్పుడో మర్చిపోయాను. అదేంటి? లేదు ఎప్పుడో మర్చిపోయాను. దానికేం కాదు వెళ్ళడు అంటాడు. వాళ్ళు అలా వెళ్ళిన వెంటనే పక్కడితో చెప్తాడు, ఈడు ఎలా చేశాడు అనుకుంటున్నావు, ఇలా చేశాడు, ఈయన క్షమించాలా ఎలాంటి వాడిని? ఆడి ముందేమన్నావు? అబ్బే అది ఎప్పుడో మర్చిపోయాను అన్నావు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? పక్కడితో చెప్తున్నావు. అంటే ఇంకా మర్చిపోలేదు నువ్వు. అంటే క్షమించడం అంటే, ప్రభు ఎప్పుడైనా నువ్వు చేసిన పాపాలన్నీ లిస్ట్ తీసుకొచ్చి నీ దగ్గర కూర్చుని, ఇదిగో నువ్వు ఇది చేసావు అని ఎప్పుడని చెప్పారా? అగాధంలో పడేశారట, వీపు వెనక తట్టు వేసుకున్నాడు, అగాధంలో పడేశాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేశాడు. ప్రభు క్షమించినట్టుగా మనం కూడా క్షమించాలి. మారు మనసుకు తగిన ఫలంలో మరొకటి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదు. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడు. బుద్ధిపూర్వకంగా పాపం చేయడు. అది బుద్ధిపూర్వకంగా పాపం చేయడు. మారు మనసుకు తగిన ఫలం అంటే అది. బుద్ధిపూర్వకంగా పాపం చేయడు. అప్రయత్నంగా ఒకవేళ పాపంలో పడితే పడొచ్చేమో, కానీ బుద్ధిపూర్వకంగా మాత్రం పాపము చెయ్యడు, చెయ్యలేడు, చెయ్యజాలడు. బుద్ధిపూర్వకంగా ఎప్పుడు పాపం చేయడు. వాడు మనస్సాక్షి గర్దిస్తుంది, వాడు పాపం చేయలేడు, పాపంలో కొనసాగలేడు.
పాపం చేయడు, పాపం చేయలేడు, పాపంలో కొనసాగలేడు. కాబట్టి గమనించండి, బుద్ధిపూర్వకంగా ఎప్పుడు పాపం చేయడానికి తెగించడు, సాహసించడు. ఇంకా మారు మనసుకు తగిన ఫలం ఫలించే వాళ్ళు ఉండే లక్షణాలు ఏంటంటే, వాక్యం కొరకు అపేక్ష కలిగి ఉంటాడు. 119వ కీర్తన 146 ఉదయం చదువుకున్నాం. 119వ కీర్తన 146 147 148. తెల్లవారకు మునిపే మొరపెట్టుకుని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుంది. వాక్యము కొరకు అపేక్ష ఉంటుంది. ఏముంటుంది? వాడికి వాక్యం కొరకు అపేక్ష ఉంటుంది. వాక్యం కొరకు అపేక్ష ఉంటుంది. ఇప్పుడు యెరూషలేము నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాడు నపుంసకుడు. వెళుతూ 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 రథం మీద కూర్చుని తను చేసే పని ఏంటో తెలుసా? యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడట. ఏం చదువుతున్నాడు? దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటో తెలుసా? వాక్యం పట్ల వాడికి ఆసక్తి ఉంటుంది. చాలా మందికి వాక్యం అంటే ఆసక్తి ఉండదు. వాక్యానికి టైం ఇవ్వరు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ సొంత పనులకి టైం బోళ్ళంతా ఖర్చు పెడతారు. ప్రభు కోరింది ఏంటి? ప్రభు నువ్వు దేనితో తృప్తి చెందమన్నాడు? అన్న వస్త్రములు కలిగిన వారమై కలిగిన వాడితో తృప్తి చెందన్నాడు. అన్నము, వస్త్రం. ఓకే, అన్నం ఉందా? ఓకే. వస్త్రం ఉంది? ఓకే. ఇల్లు ఇచ్చాడు? ఓకే. వీడితో సరిపెట్టుకో. మరి మిగిలిన పని అంతా, మిగిలిన కార్యక్రమం అంతా దేవుని గురించి ఆధ్యాత్మికమైన చింతన ఉండాలి. ఆధ్యాత్మికమైన వారానికే 1 గంట ఇస్తావు నువ్వు దేవుడికి. వారానికే 1 గంట ఇస్తావు దేవుడికి. ఇంకొక గంట రమ్మన్నావు అనుకో, మూలుకుంటావు. మాకు ఖాళీ ఉండద్దా? మాకు పని పాట లేదా? అత్తమాను రమ్మంటారేంటి అని మూలుకుంటాం. ఏంటి, నేను ఎక్కడ రమ్మన్నాను? మందిరానికి కదా రమ్మన్నదే. ఎందుకు రమ్మన్నాను? సొల్లు కబుర్లు చెప్తాగా? దేవుని వాక్యమే కదా, వింటాకే కదా. ఒక పూట వచ్చావు, ఒక పూటలో అదైనా గంటన్నర వచ్చావు, ఇంకొక పూట రమ్మంటే నీకు ఎంత బాధ. అంటే నీకు ఆసక్తి లేదు. వాక్యం అంటే ఆసక్తి లేదు, సహవాసం అంటే ఆసక్తి లేదు, ప్రార్థన అంటే ఆసక్తి లేదు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే వాడికి 3 ఉంటాయి. వాక్యం అంటే ఆసక్తి ఉంటుంది వాడికి, ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడు, విశ్వాసుల సహవాసానికి వెంపర్లాడతాడు. విశ్వాసుల సహవాసానికి ఆశపడతాడు అన్నమాట. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవాడు. కాబట్టి వాక్యం కొరకు అపేక్ష, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం, విశ్వాసుల సహవాసానికి అరులు చాచడం, ఇది మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించేవాడి జీవితం. ఇంకా మనం చూస్తే తర్వాత అవిశ్వాసుల్లో నుండి ప్రత్యేకంగా ఉంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అదే చెప్పాడు. 2వ పత్రిక 6వ అధ్యాయంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండదు, మీరు వారిలో నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అంటాడు. మీరు వారిలో నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అంటాడు. ఎవరిలోంచి? అవిశ్వాసుల్లోంచి, విగ్రహారాధికుల్లోంచి. చెప్పాడుగా కొంతమంది జాబితా అక్కడ 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అవిశ్వాసుల్లో నుంచి,
దుర్నీతిలో నుంచి, చీకటిలో నుండి, సాతాను సంబంధమైన కార్యాల్లో నుండి, అవిశ్వాసుల్లో నుండి, విగ్రహాల్లో నుండి మనం ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. ఇంకా మనం చూస్తే ప్రత్యేకమైన జీవితం, ఇంకా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే వాళ్ళు ఉండే లక్షణం ఏంటంటే నశించిపోతున్న ఆత్మల పట్ల ఆవేదన ఉంటుంది. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆవేదన ఉంటుంది. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆవేదన మనకుందా? నశించిపోతున్న ఆత్మల పట్ల ఆవేదన. ఎంతమంది మన బంధువులు, మన స్నేహితులు, మన మిత్రులు, మన ఇరుగు పొరుగు వారు ఎంతమంది నరకానికి పోతున్నారండి? ఆత్మల పట్ల ఆవేదన ఉందా? బాగా పోయాడు అనుకుంటాం, బాగా జరిగింది అనుకుంటాం. ఎవరు పోతున్నా మనకు లెక్క ఉండదు. నరకానికి పోతున్నారే వాళ్ళు, వారి ఆత్మలు రక్షించుకోలేకపోతున్నారు, ప్రభువుని తెలుసుకోలేకపోయారనే బాధ ఏ కోసన ఉండదు. ఎవరైనా చనిపోతే వెళ్ళి చూస్తావు, చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏడుపు వస్తుందేమో నీకు. అసలు నిజమైన ఏడుపు ఏంటో తెలుసా? విశ్వాసికి నిజమైన ఏడుపు ఏంటో తెలుసా? అయ్యో ఈ వ్యక్తి నరకానికి పోయాడే, వారి ఆత్మ నరకానికి పోయిందని ఏడుపు ఉంటుంది. ఆ ఏడుపు, ఆ వేదన, ఆ బాధ, ఆ ఆవేదన ఉన్నవాడు ఖచ్చితంగా దేవుని గురించి వాడికి సువార్త ప్రకటిస్తాడు, ఖచ్చితంగా ఎదుటివాడికి. కాబట్టి నశించిపోయే ఆత్మల పట్ల ఆవేదన ఉంటుంది. ఇంకా మనం చూస్తే మారు మనసుకు తగిన ఫలాల్లో మరొకటి సాక్ష్యం చెప్పడం. సమరయ స్త్రీ ఆ కుండ అక్కడ విడిచిపెట్టేసి ఆ సమరయ పట్టణంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయనే కదా, మెస్సయ్య అంటే ఈయనే, ఇదిగో ఈయనే మెస్సయ్య, వచ్చేసాడు ఆయన, మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య వచ్చాడు, ఈయన అని ఊరోళ్ళందరికీ సాక్ష్యం చెప్పింది. నిజంగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవాడు సాక్షిగా జీవిస్తాడు. ఆఖరిదిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవాడు హృదయంలో దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. బాహ్యంగా తోటి వారి పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉంటుంది, బాహ్యంగా ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ ఉంటుంది. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం, యేసే క్రీస్తు మొదటి వచనం నుంచి, 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించు. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతే దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వల్లనే. ఇక్కడ చూడండి, 2 విషయాలు. ఒకటి, దేవుని ప్రేమించాలి. 2, ఆయన పిల్లలను ప్రేమించాలి. హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉంటుంది, బాహ్యంగా సాటి వ్యక్తుల్ని ప్రేమించే గుణం ఉంటుంది. ఇవి మారు మనసు కలిగినటువంటి వ్యక్తికి ఉండేటువంటి మారు మనసుకు తగిన ఫలాలు. మరొకసారి చెప్పి ముగిస్తాను. ఒకటి, నీతి క్రియలు ఉంటాయి, నిర్జీవ క్రియలు విడిచిపెడతారు, అన్యుల్లాగా నడుచుకోరు, దేవుని స్వభావాన్ని కలిగి ఉంటారు. 2, వాళ్ళలో నీతి క్రియలు ప్రారంభమవుతాయి. 3, అచ్చి ఉన్న వాటిని విడిచిపెట్టేస్తారు, తిరిగి ఇచ్చేస్తారు. 4, మనస్సాక్షిని నిర్దోషంగా కాపాడుకుంటారు. 5, ఇతరులను క్షమిస్తారు. 6, బుద్ధిపూర్వకంగా ఎప్పుడు పాపం చేయరు. 7, దేవుని వాక్యం కొరకు అపేక్ష ఉంటుంది. 8, ప్రార్థన జీవితం ఉంటుంది. 9, విశ్వాసుల సహవాసానికి వాళ్ళు ఆశపడతారు. 10, అవిశ్వాసుల్లో నుండి ప్రత్యేకంగా జీవిస్తారు. 11, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం, వేదన ఉంటుంది. 12, సాక్ష్య జీవితం ఉంటుంది. 13, హృదయంలో దేవుని పట్ల ప్రేమ, బహిరంగంగా సాటి విశ్వాసుల పట్ల ప్రేమ ఉంటుంది. ఇవి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు. మరి ఇలాంటి ఫలాలు మనలో ఉన్నాయా లేదా?
మనం పరీక్షించుకుని వాక్యం ద్వారా సరి చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.